హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని అభ్యసన బదలాయింపు మరియు అభ్యసన రంగాలు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th నుంచి 6th క్లాస్ వరకు సోషల్, బయాలజీ అండ్ ఫిజిక్స్ ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కన్నా కావాలనుకున్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. కొన్నిసార్లు పాత విషయాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి దోహదం చేస్తాయి. దీనికి కారణం ఏమిటి? కొన్నిసార్లు వచ్చేసి పాత విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. దానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, అభ్యసన బదలాయింపు. అభ్యసన బదలాయింపు. పురోగమన అవరోధం ఏ రకమైన అభ్యసన బదలాయింపునకు సంబంధించినది? పురోగమన అవరోధం ఏ రకమైన అభ్యసన బదలాయింపులకు సంబంధించినది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, ప్రతికూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు. ఒక వ్యక్తికి హిందీ భాషలో గల ప్రావీణ్యం అతను ఈత నేర్చుకోవడానికి దోహదపడలేదు. ఇక్కడ బదలాయింపు రకం ఏమిటి? ఒక వ్యక్తికి వచ్చేసి హిందీ భాషలో గల ప్రావీణ్యం అతను ఈతను నేర్చుకోవడానికి దోహదపడలేదు. ఇక్కడ బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు. సైకిల్ తొక్కడం నేర్పినవాడు సులభంగా మోటార్ సైకిల్ ను నడపడం నేర్చుకోగలిగినాడు. ఇది ఏ బదలాయింపు? సైకిల్ తొక్కడం నేర్చిన వాడు వచ్చేసి సులభంగా మోటార్ సైకిల్ ను కూడా నడపడం నేర్చుకోగలుగుతాడు అనమాట. ఇది ఏ బదలాయింపు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. తెలుగు రాయడం చదవడం తెలిసిన వ్యక్తి కన్నడ లిపిని నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు ఏది? తెలుగు రాయడం చదవడం తెలిసిన వ్యక్తి కన్నడ లిపిని నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. లత యొక్క సంగీత జ్ఞానం ఆమె కారు నడపడానికి ఉపయోగపోవడంలోని అభ్యసన బదలాయింపు ఏది? లత యొక్క సంగీత జ్ఞానం ఆమె కారు నడపడానికి ఉపయోగపోవడంలోని అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు. రాము లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏది? రాము వచ్చేసి లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు. సమరూప మూలకాల సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? సమరూప మూలకాల సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఈఎల్ థార్న్డైక్. ఈఎల్ థార్న్డైక్. వాక్ అనే పదం పలకడం నేర్చుకున్న వ్యక్తి టాక్ అనే పదం నేర్చుకోదలిచాడు. అప్పుడు అభ్యసన బదలాయింపు ఏది? వాక్ అనే పదం పలకడం నేర్చుకున్న వ్యక్తి టాక్ అనే పదం నేర్చుకోదలిచాడు. అప్పుడు అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోయే దశ ఏది? అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోయే దశ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, పీఠభూమి దశ. పీఠభూమి దశ. కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడవడానికి అలవాటు పడిన వ్యక్తి ఎడమవైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏది? కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి అలవాటు పడిన వ్యక్తి ఎడమవైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, ప్రతికూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు. ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారు ఇంజిన్ ను బాగు చేయగల వ్యక్తి మోటార్ బోటును కూడా బాగు చేయగలుగుతాడు. ఏ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారు ఇంజిన్ ను బాగు చేయగల వ్యక్తి మోటారు బోటును కూడా బాగు చేయగలుగుతాడు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, సామాన్యీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణ సిద్ధాంతం. సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచి వాడటం మానేసిన అమ్మాయి
ఇప్పటికీ అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మణికట్టు వైపు చూడటం అనేది. సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచ్ వాడడం మానేసిన అమ్మాయి ఇప్పటికీ అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మణికట్టుపై చూడటం అనేది. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అయత్న సిద్ధ స్వాస్థ్యం. అయత్న సిద్ధ స్వాస్థ్యం. చార్లెస్ బిడ్ ప్రతిపాదించిన బదలాయింపు సిద్ధాంతం ఏది? చార్లెస్ బిడ్ ప్రతిపాదించిన బదలాయింపు సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణ సిద్ధాంతం. ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధిస్తే లేక తగ్గిస్తే దాన్ని ఎలా పిలుస్తారు? ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధిస్తే లేదా తగ్గిస్తే దాన్ని ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ప్రతికూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు. సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం స్కూటర్‌ని నడుపునందు ఉపయోగంలో ఇమిడి ఉన్న వ్యసన బదలాయింపు రకం ఏది? సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం స్కూటర్ నడపడందు ఉపయోగంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. రాజు రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? రాజు రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు. కుడివైపు స్టీరింగ్ గల వాహనాన్ని నడిపే అలవాటు గల డ్రైవర్ హఠాత్తుగా ఎడమవైపు స్టీరింగ్ గల వాహనం ఇవ్వబడింది. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ప్రతికూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు. సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకునే సందర్భంలోని అభ్యసన బదలాయింపు రకం ఏది? సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకునే సందర్భంలోని అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు. విదేశీ భాషను ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకమీయ చెప్పవచ్చు. విదేశీ భాషను ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది ఏ రకంగా చెప్పవచ్చు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. వ్యక్తి మొదట లక్ష్యం చూసి బాణాన్ని వదలడం నేర్చుకున్నాడు. తర్వాత తుపాకీ నుండి బుల్లెట్ పేల్చడం నేర్చుకున్నాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? మొదట వ్యక్తి లక్ష్యం చూసి బాణాన్ని వదలడం నేర్చుకున్నాడు. తర్వాత తుపాకీ నుండి బుల్లెట్ పేల్చడం నేర్చుకున్నాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. రఘు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ కీబోర్డ్ ను ఉపయోగించడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏది? రఘు వచ్చేసి ఇంగ్లీష్ రైటింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ కీబోర్డ్ ను ఉపయోగించడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. ఎడ్ల బండిని నడపడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి చెట్లను ఎక్కడం నేర్చుకోవడంలో జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏది? ఎడ్ల బండిని నడపడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి చెట్లను ఎక్కడం నేర్చుకోవడంలో జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు. అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం ఏది? అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 నిహిత క్రమశిక్షణ సిద్ధాంతం. నిహిత క్రమశిక్షణ సిద్ధాంతం. హిందీ భాష ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు. ఇది ఏ రకపు బదలాయింపుకు ఉదాహరణ? హిందీ భాష ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు. ఇది ఏ రకపు బదలాయింపుకు ఉదాహరణ? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు. కుడి చేతితో ఉర్దూ రాయడం నేర్చుకున్నాడు. కానీ ఎటువంటి అభ్యాసం లేకపోయినా అతడు ఎడమ చేతితో కూడా రాయగలదు. ఇది ఏ బదలాయింపు? కుడి చేతితో ఉర్దూ రాయడం నేర్చుకున్నాడు. కానీ ఎటువంటి అభ్యాసం లేకపోయినా అతడు ఎడమ చేతితో కూడా రాయగలిగాడు. ఇది ఏ బదలాయింపు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ద్విపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు.
సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ధనాత్మక బదలాయింపు. ధనాత్మక బదలాయింపు. సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం ఏది? సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు. అలవాట్లో పొరపాటు దేనికి ఉదాహరణ? అలవాట్లో పొరపాటు దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రుణాత్మక బదలాయింపు. రుణాత్మక బదలాయింపు. బట్ ని ఉచ్చరించడం నేర్చుకున్న పిల్లవాడు తర్వాత అదే రీతిలో పుట్ ని ఉచ్చరించాడు. ఇది ఏ రకపు బదలాయింపు? బట్ ని ఉచ్చరించడం నేర్చుకున్న పిల్లవాడు తర్వాత అదే రీతిలో పుట్ ని ఉచ్చరించడం నేర్చుకున్నాడు. ఇది ఏ రకపు బదలాయింపు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు. రుణాత్మక బదలాయింపు. ఈ క్రింది వాటిలో 1 గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించుట. క్రింది వాటిలో ఏది గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించుట? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం. బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం. ఒక విద్యార్థి బుక్ అనే పదం యొక్క బహువచనం బుక్స్ గా జరిగిన అభ్యసన నేర్చుకున్నాడు. అతన్ని ఫుడ్ యొక్క బహువచనం చెప్పమనగా ఫుడ్స్ అని చెప్పాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఒక వ్యక్తిని బుక్ అనే పదం యొక్క బహువచనం బుక్స్ అని జరిగిన అభ్యసనంగా నేర్చుకున్నాడు. అతన్ని ఫుడ్ యొక్క బహువచనం చెప్పమనగా ఫుడ్స్ అని చెప్పాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రుణాత్మక బదలాయింపు. రుణాత్మక బదలాయింపు. క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రుడిని గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించున్నట్లుగా సహాయం చేసినాడు. ఇచ్చట జరిగిన బదలాయింపు రకం ఏది? క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రుడిని గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించున్నట్లుగా సహాయం చేసినాడు. ఇక్కడ జరిగినటువంటి బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు. పిల్లల్లో బొటనవేలు చీకే అలవాటును మాన్పించడానికి బొటనవేలుకు చెడు పదార్థాలను పూయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రతికూల పునర్బలనం. ప్రతికూల పునర్బలనం. ఒక 8వ తరగతి విద్యార్థిని తన తోటి విద్యార్థినికి ఆంగ్లం అభ్యసించుటలో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఒక 8వ తరగతి విద్యార్థిని తన తోటి విద్యార్థికి ఆంగ్లం అభ్యసించుటలో సహాయపడింది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బదలాయింపు జరగదు. బదలాయింపు జరగదు. అభ్యసన బదలాయింపు అనేది వేటి మధ్య జరుగుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఒక నేర్చుకోబోయే విషయం మధ్య జరుగుతుంది. ఒకటి నేర్చుకున్న ఇంకొకటి నేర్చుకోబోయే విషయం మధ్య జరుగుతుంది. ఏ అనే విద్యార్థి బి అనే విద్యార్థికి ఆంగ్లం అభ్యసించడంలో సహాయపడ్డాడు. ఏ నుంచి పొందిన జ్ఞానం వల్ల బి ఆంగ్లంలో అధిక మార్కులు సాధించాడు. అయితే ఇక్కడ బి ఏలో జరిగే బదలాయింపులు వరుసగా ఏవి? ఏ అనే విద్యార్థి బి అనే విద్యార్థికి ఆంగ్లం అభ్యసించడంలో సహాయపడ్డాడు. ఏ నుంచి పొందిన జ్ఞానం వల్ల బి ఆంగ్లంలో అధిక మార్కులు సాధించాడు. అయితే ఇక్కడ బి ఏలో జరిగే బదలాయింపులు వరుసగా ఏవి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అనుకూల మరియు శూన్య బదలాయింపులు. అనుకూల బదలాయింపులు మరియు శూన్య బదలాయింపులు. ఇప్పటికే నేర్చుకున్న నైపుణ్యాలు మరియు కొత్త నైపుణ్యాల మధ్య ఒకేలాంటి అంశాలు ఉండడం వలన ఏమి జరుగుతుంది? ఇప్పటికే నేర్చుకున్న నైపుణ్యాలు మరియు కొత్త నైపుణ్యాల మధ్య ఒకేలాంటి అంశాలు ఉండటం వలన ఏం జరుగుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ధనాత్మక బదిలీ. ధనాత్మక బదిలీ. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం ఏమిటి? మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్వభావీకరణం. స్వభావీకరణం. జ్ఞానాత్మక రంగమునకు చెందినది ఏది? జ్ఞానాత్మక రంగమునకు చెందినది ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మూల్యాంకనము. మూల్యాంకనము. క్రింది కారకాలలో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం ఏది? క్రింది కారకాల్లో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అర్థవంతమైన సంసర్గాలు. అర్థవంతమైన సంసర్గాలు.
కింది వానిలో భావావేశ రంగములకు చెందనిది ఏది? కింది వానిలో భావావేశ రంగములకు చెందనిది ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సునిశితత్వం. సునిశితత్వం. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏది? జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వ్యవస్థాపనం. వ్యవస్థాపనం. కింది వానిలో మానసిక చలనాత్మక రంగములకు చెందినది ఏది? కింది వానిలో మానసిక చలనాత్మక రంగములకు చెందినది ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 స్వభావీకరణం. స్వభావీకరణం. ఉచ్చారణ దేనికి చెందినది? ఉచ్చారణ అనేది దేనికి చెందినది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగం. కిరణజన్య సంయోగ క్రియ పాఠ్యాంశాన్ని అభ్యసించిన తర్వాత సిరి శాస్త్రవేత్తల పట్ల గొప్ప వైఖరిని అలవరుచుకోవటము ఈ అభ్యసన రంగమును సూచిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియ పాఠ్యాంశాన్ని అభ్యసించిన తర్వాత సిరి శాస్త్రవేత్తల పట్ల గొప్ప వైఖరిని అలవరుచుకోవటము ఏ అభ్యసన రంగమును సూచిస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భావావేశ రంగం. భావావేశ రంగం. సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతున్నది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన కారకం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వ్యక్తిగత కారకం. వ్యక్తిగత కారకం. ఉద్వేగాల ప్రకటన మరియు భావాల నిర్వహణ అభ్యసనలకు సంబంధించినది ఏ రంగము? ఉద్వేగాల ప్రకటన మరియు భావాల నిర్వహణ అభ్యసనకు సంబంధించినది ఏ రంగం? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భావావేశ రంగం. భావావేశ రంగం. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగములకు సంబంధించినది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 మూల్యాంకనం. మూల్యాంకనం. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగములకు చెందనిది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సునిశితత్వం. సునిశితత్వం. చేయడం అనునది అభ్యసన రంగంలో దేనికి సంబంధించినది? చేయడం అనునది అభ్యసన రంగంలో దేనికి సంబంధించినది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగం. 5వ తరగతి చదువుచున్న రాము నిరంతరం తన సహచరులతో గొడవ పడుతుంటాడు. పాఠశాల నియమాలను సరిగ్గా పాటించడు. అయినా రాముకు ఏ రంగంలో సహాయం అవసరం? 5వ తరగతి చదువుతున్న రాము నిరంతరం తన సహచరులతో గొడవ పడుతుంటాడు. పాఠశాల నియమాలను సరిగ్గా పాటించడు. అయినా రాముకు ఏ రంగంలో సహాయం అవసరం? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 భావావేశ రంగం. భావావేశ రంగం. కింది వానిలో అభ్యసన రంగం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 భావావేశ రంగం. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏది? జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 మూల్యాంకనం. మూల్యాంకనం. మానసిక చలనాత్మక రంగంకు చెందినది ఏది? మానసిక చలనాత్మక రంగంకు చెందినది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సునిశితత్వం. సునిశితత్వం. మానసిక చలనాత్మక రంగములకు చెందినది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అనుకరణ.